అందరికీ నమస్తే. ఇంకో 8 ఏళ్ళ పోరగానికి కుక్క కరిచిందట. 15 నెలలైనంట కుక్క కరిచి. 15 నెలల నుంచి చికిత్స చేస్తూనే ఊరంట. 50 లక్షల రూపాయలు ఖర్చు పోయినాయి ఇప్పటిదాకా. పోరగానికి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కూడా పోరగాడు మాత్రం బతకలే. ఎక్కడ జరిగింది ఇది? జగిత్యాల జిల్లా వెల్గటూరు దగ్గర జరిగిందట. తండ్రి పేరేమో శ్రీనివాసు, తల్లి పేరేమో మాధవి, పోరగాని పేరు మణితేజ. 8 ఏళ్ళు ఉంటాడు. అయితే ఏదో బంధువులదంట పెళ్ళో లేకపోతే ఏదో శుభకారణం ఉందా అని సొంత ఊరికి పోయిరంట. సొంత ఊరికి పోతే 8 ఏళ్ళ పోరగాడు దోస్తుగాలతో ఆడుకుంటున్నట. అక్కడనే ఉన్న ఈది కుక్క అచ్చే వచ్చి ఇక మెడల పంపలు అందుకుందట. ఈ మెడల పంపలు అందుకోగానే అయ్యో అయ్యో అని ఎలగొడి సరికల కొనవై దవాఖానలు వేసిరట. గట్ట దవాఖానలో వేసి ఆయనకు చికిత్స చేపియబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కానీ పోరగాడు దక్కలే. చివరికి చచ్చిపోయిండు. రేణుకా దేశాయి, రష్మి, నాగార్జున పెళ్ళం ఆమె పేరు ఉండే అమల జరగ పొరగాని కాడికి పోయిరా పోరాదు ఒకసారి. పొరకలు చేతులు పట్టుకుంటారు అంత జనాలు ఊరోళ్ళంతా. కుక్కల ప్రేమికులుగా మీరు మనుషులు ఎటన్నా పోతామే కానీ కుక్కలు కావాలి వీళ్ళకు. మరి ఇక పొరగాని ఆ తల్లిదండ్రుల కడుపు కోతని మరి వీళ్ళు తీరుస్తుండొచ్చునా? కుక్కలని ఏమైనా అందామనగానే ఉరికొస్తారు. కుక్కలంటే ఏందనుకుంటున్నారు? కాలభైరవులు. భైరవుడు చెప్పొచ్చునా? కాలభైరవుడు పొరగాని మెడల పంపల గారి చంపమని చెప్పొచ్చునా? అంటే ఆడవాళ్ళు అయిపోయారు కానీ లేకపోతే నా సామిరంగా ఏడికి వస్తే ఆడికి రోజవాయ తిరుతుంది. కానీ ఇక అంటే బాగుంటుందని అంటలేను కానీ ఉండాలి ప్రేమ. కుక్కల మీద ప్రేమ ఉండాలి. ఓడొద్దన్నాడు సాదుకోరు కుక్కల కొనవే మీరు. ఎవరన్నా గట్టినే ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో లేకపోతే గట్టిన ఏమన్నా సర్పంచో కుక్కల పైన చర్య తీసుకుందామని అంటే వెంటనే ఉరికొస్తారు వీళ్ళు. ఈ దేశంలో రాష్ట్రంలో ఏం సమస్యలు లేవు, కుక్కల సమస్య ఉంది అన్నట్టు కుక్కల్ని ఎట్ట నివారించి ఎట్ట కథం చేస్తారు మీరు? అంటే కథం చేయమని ఊడు చెప్పిండు, మరి నివారించమని చెప్తారు. చూడురు మరి ఇప్పుడు 8 ఏళ్ళ పోరగాడు ఏం పాపం చేసిండు? దోస్తుగాలతో ఆడుకుంటే కుక్క కరిస్తే 15 నెలల నుంచి అరికోసం పడుతుంటే చివరికి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ ఆ తల్లిదండ్రులకు ఆ పోరగాడు దొరకపోయా, చచ్చిపోయా. ఇక ఎట్టయితే చెప్పురు. ఇక గిసవంటి వాళ్ళు ఈ పనిపాటు తప్పిన వాళ్ళు తిని అరగక ఏసీ గదులలో కూర్చొని ఇంట్లోకి బయటికి వెళ్ళకుంటుంటారు. ఈ ఊర్లలో ఉన్న ఈది కుక్కలు మొత్తం కొనబోయి ఈ అమల ఇంటికాడ, ఆ రష్మి ఇంటికాడ, మళ్ళీ పోతే ఈ పవన్ కళ్యాణ్ ముద్ర పిల్లం ఆమె పసుపు పిల్లం ఉండే కదా, ఆమె పేరు రేణుకా దేశ ఏదో ఉండే కదా, గాల ఇళ్ళాలు ఇచ్చి పెడితే ఈ కుక్కల బాధ అనేది అర్థమవు. మళ్ళీ ఒకసారి గిసోని ముచ్చట పెట్టపోదురు. చక్కదాని పొరగాడు చచ్చిపోయినట్ట. ఇకనన్నా రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని గట్టిగా మాట్లాడాలంటే సిగ్గి తెచ్చుకొని గత ప్రభుత్వాలు చేసిపోయిన చక్కదానం గట్టినే ఉంది, మీరు చేసేది గట్టినే ఉంది. ఆ కుక్కలని నివారించే ఉపాయం చెయ్యిరి. లేకపోతే ఐటికేమో కుటుంబ నియంత్రణ చేసే ఆ ఉపాయం చెయ్యిరి. ఒక్క కుక్క వస్తారకల్లా సంవత్సరం కాదు 6 నెలలకు ఒక ఈతనో సంవత్సరానికి ఒక ఈతనో పెట్టినప్పుడల్లా 7 పిల్లలు పెడుతుంది అది. ఇప్పటికిప్పుడు లెక్క చేయాలంటే జనగణన చేస్తే జనాల కంటే ఎక్కువ కుక్కలే ఉన్నాయి ఊర్లల్లో. ఏదన్నా గల్లీ పోవాలంటే 10-15 కుక్కలు ఉంటాయి. దిట్ట సంఘ గట్టిగా ఉంటాయి. ఒక్క కుక్క కనుక దాడి చేస్తే కదిమ 14-15 కుక్కలు దాడి చేస్తాయి. పలగజెత్తే 7 కాడికి గసవోని కుక్కలు తయారైనాయి. పాడైపోను. కుక్కల నివారణ చేయరా మజగానంటే ఒక్కడన్నా కుక్కల నివారణ చేసే కాలం లేదా? నివారణ చేయకుంటే కనీసం ఊరికి ఎన్నో కాడ పొరంపోకి భూమో, బంజర్ భూమో, లావైన పట్ట భూమో ఏదో ఒక భూమి ఉంటుంది. ఓ 2-3 ఎకరాలల్లా ఆ కుక్కల షెడ్డు బనాంచి ఆ కుక్కలను అదే ఉపాయం చేయరు. మరి కుక్కలు మీకు అవసరం అంటారు కదా. లేకపోతే అందరు కలిసి కొనవ ఈ ముగ్గురు చెప్పినా కదా, ఈ ఎవరు పవన్ కళ్యాణ్ ఫస్ట్ పెళ్ళం, మళ్ళీ పోతే నాగార్జున ఆమె పేరు ఉండే కదా అమల, ఆమె ఈ రష్మి, వీళ్ళంతా కలిసి వీళ్ళ ఇళ్ళల్లో దోలే ఉపాయం చేయరు. మరి ఉత్త పుణ్యానికి చక్కదనాల పోరగాన్ని ఆగం చేసుకొస్తే చూడరు కథ చెప్తా చూడరు. ఇప్పుడుగా అందే కుక్క కాడుకు 15 నెలలుగా చికిత్స 50 లక్షలకు పైగా ఖర్చు పెట్టినా కానీ దక్కని ప్రాణం. 8 ఏళ్ళ బాలుడి విషాదాతం. ఇది వెల్గటూరు అంట. వెల్గటూరు అంటే ఎక్కడుంది? ఇది జగిత్యాల జిల్లా వెల్గటూరులో అనారోగ్యానికి గురైన చికిత్స పొందుతూ మృతి చెంది విషాద ఘటన సోమవారం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాలకు చెందిన మంచికట్ల శ్రీనివాసు మాధవి దంపతులకు కుమారుడు మణితేజ 8 సంవత్సరాలు, ఒక కుమార్తె ఉన్నారు. శ్రీనివాసు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సమీప బంధువుల వివాహం ఉండగా స్వగ్రామానికి వచ్చారు. బయట ఉన్న తోటి స్నేహితులతో ఆడుకుంటుండగా 2024 డిసెంబర్ 26 తారీఖు నాడు ఎడమసేయి సైడ్కు భుజం మీద ఇది పంపర్లలో కలిసిందట. గప్పటి నుంచి ఇప్పటిదాకా పోరగాడు కోరుకోలేదు. సాఫ్ట్వేర్ కాబట్టి 50 లక్షల రూపాయలు పెట్టిండు.
సరే ఉన్నాయో లేవో ఏదో అప్పు సప్పు తెచ్చి కూర్చి పెట్టిండు అయినా కూడా పానం దక్కలే. మరి పేదోళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇకనన్నా జర బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కుక్కలని నివారించే ఉపాయం చెయ్యిరి. ఎవ్వరికి అక్కర్లేవు ఈ కుక్కలు పాడైపోను. అయినా ఈ కుక్కలు ఓలకాడు ఉండేటువంటి వెనకట పెద్ద పెద్ద రాజులు ఇళ్ళ కాడ లేకపోతే ఏదైనా పసల కొట్టాలల్లా గొర్రెల దొడ్లల్లా దొంగల భయానికి కుక్కలు సాదుకునే ఉపాయం చేసేది. ఇప్పుడు గల్లీకి 20 కుక్కలు అయినాయి. ఏమెక్కడ గల్లీకి ఒక కుక్క చాలు వాస్తవానికి. కుక్కలు నివారించరు. ఐట్యం అందామంటే మళ్ళీ కేసులు బీసులు సర్పంచులు సస్పెండ్ చేసుడు ఇవన్నీ లేని కథలు పడుతూ ఉంటారు. మా అమ్మగానే జర కుక్కలు నివారించే ఉపాయం చేయిరి.